ఓకే ఫైన్ గైస్. సో లాస్ట్ క్లాస్ లో మనము సింపుల్ పెండులము కూడా చూసాం, కావాలంటే కాంపౌండ్ పెండులం కూడా చూద్దాం ఒక జస్ట్ 2 minutes. అది మనకి సిలబస్ ఏం లేదు కానీ మీరు ప్రాక్టికల్స్ చేస్తుంటారు కాబట్టి కాంపౌండ్ ఆర్ ఫిజికల్ పెండులం అంటాం జనరల్ గా మనం. సో కాంపౌండ్ ఆర్ ఫిజికల్ పెండులం అనేది ఎలా ఉంటదంటే, ఎనీ ఆబ్జెక్ట్, ఇప్పుడు మనం ఫోనే తీసుకున్నాం అనుకోండి, ఫోన్ తీసుకొని సపోజ్ ఈ కార్నర్ లో హింజ్ చేసామనుకోండి, చిన్న హోల్ పెట్టి ఇలా చేసామనుకోండి, ఇలా ఎలాంటి ఆసిలేట్ అవుతుందా ఇది? ఎనీ ఆబ్జెక్ట్ ని మనము అదర్ దాన్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర, అందుకే మీకు అక్కడ కాంపౌండ్ పెండులంలో సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఆసిలేషన్స్ రావు, అంతేనా? ఆసిలేషన్స్ రావు. అదర్ దాన్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఎనీ ఆబ్జెక్ట్ మీరు తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వన్ ఆబ్జెక్ట్, దానికి ఇక్కడ ఎక్కడో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది అనుకుందాం, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్ జనరలీ కోయిన్సైడ్స్. అదర్ దాన్ దట్, అది కాకుండా ఎక్కడైనా సరే హోల్ చేయండి, అంటే హింజ్ చేయండి అని దాని మీనింగ్. సో హింజ్ చేసేద్దాం ఇక్కడ, ఐ కాల్ ఇట్ ద హింజ్. సో అప్పుడు ఇది అబౌట్ దిస్ యాక్సిస్ ఇట్ రొటేట్స్, దిస్ ఇస్ ద యాక్సిస్, హింజ్ యాక్సిస్ అని అంటాం, అంతేనా? ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ ని కొద్ది పక్కన, సో ఇలా ఉంది, ఇక్కడ నేను హింజ్ చేసా, కొద్దిగా ఇలా లాగి వదిలేసేయండి, అప్పుడు ఏమవుతుంది, అది ఆసిలేషన్ చేస్తుంది కదా. సో కొద్దిగా ఇలా లాగి వదిలేద్దాం దాన్ని. సో ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడికి తీసుకొద్దాం, అంతేనా? సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడికి వచ్చింది అనుకున్నాం. సో ఈ యాక్సిస్ ఇప్పుడు ఇలా వచ్చింది, అంతేనా? సో టీటా అనే యాంగిల్ రొటేట్ చేసి వదిలేసిన. సో సింపుల్ పెండులంలో లాగా ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర వెయిట్ యాక్ట్ అవుతుంటుంది. మనకు వెయిట్ ఫార్ములా ఏంటి, m ఇంటూ g. ఇది కూడా టీటా అనుకుందాం. రిజాల్వ్ చేసుకుంటే అలాంగ్ దిస్ లైన్ mg cos టీటా, పక్కన అడ్జసెంట్ సైడ్ ఎప్పుడు కాస్, అదర్ సైడ్ విల్ బి సైన్. ఇదేమవుతుంది అన్న మళ్ళీ mg. ఇప్పుడు చెప్పండి, ఇంతకు ముందు సింపుల్ పెండులంలో లాగానే mg sin టీటా అనేది ఏం చేస్తుంది, మనకి రీస్టోరింగ్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది, అంతేనా? mg sin థీటానే, అంతేనా? సో mg sin థీటా విల్ ప్రొవైడ్ ద నెసెసరీ రీస్టోరింగ్ ఫోర్స్. సో mg sin థీటా will provide restoring torque. సో టార్క్ అనగానే మనం ఏం రాస్తాం, ఫోర్స్ మల్టిప్లైడ్ బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఏమో mg sin థీటా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి, హింజ్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో హింజ్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మన ఇష్టం ఏదైనా తీసుకున్నాం. నేను టౌ ఇజ్ ఈక్వల్ టు mg sin థీటా ఇంటూ సంథింగ్ d అని తీసుకుందాం. d ద డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడ హింజ్ అంటే ఎక్కడైతే మనం స్క్రూలు పెట్టి బిగించాము అక్కడ నుంచి ఎక్కడ దాకా, అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్. సో cg సెంటర్ ఆఫ్ గ్రావిటీ. General ga for most of the body, center of gravity and center of mass coincides. H will be is equal to hinge, the point at which we did a hinge. So now ఇప్పుడు ఏం చేస్తాం, మనం సెకండ్ లా అప్లై చేస్తాం. చెప్పండి, వాట్ ఇస్ ద సెకండ్ లా? విల్ బి టార్క్ ఇజ్ ఈక్వల్ టు I ఆల్ఫా. సో టార్క్ మనకి ఇందాకనే ఏమొచ్చింది, mg sin థీటా వచ్చింది. సో దట్ ఈస్ I ఆల్ఫా విల్ బి ఇజ్ ఈక్వల్ టు మైనస్ రాసేస్తాను నేను, ఎందుకని మైనస్ అనేది రీస్టోరింగ్ టార్క్ కదా. అండ్ స్మాల్ ఆసిలేషన్స్ కి సైన్ థీటా ఇది అప్రాక్సిమేట్లీ థీటా, స్మాల్ ఆసిలేషన్స్ కి. సో దీని నుంచి నాకు ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, mg/d/i ఇంటూ థీటా, సైన్ థీటా ప్లేస్ లో థీటా, స్మాల్ ఆసిలేషన్స్. ఇప్పుడు ఇది ఏమైపోయింది, SHM అయిపోయిందా? యాక్సిలరేషన్ is directly proportional to displacement but opposite in direction. This is something like angular SHM. So clearly, so what is omega square nana? Idanta omega square aitada, mg/d/i will become the omega square. So deni nunchi manaku time period ela vastundi, time period will be is equal to t is equal to 2 pi by omega. So omega ikkada undi kada, angular frequency. So time period ఏమవుతుంది, 2 pi times root I by mg. అంతేనా? సో మీరు ఈ ప్రాబ్లం లో ఏం చేస్తుంటారు, యాక్చువల్ గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మెజర్ చేస్తారా? దాన్ని చెయ్యరు, ఓన్లీ లెంత్ ఒక్కటి మెజర్ చేసుకుంటా ఉంటారు. సో d మారిపోతూ ఉంటది, ఇక్కడ d డిస్టెన్స్ విల్ బి చేంజ్ అవుతూ ఉంటది. అండ్ ఈవెన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా చేంజ్ అవుతుంది, కానీ ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మీరు ఎలా చేస్తారంటే విత్ రేడియస్ ఆఫ్ గైరేషన్ తోటి ఈక్వేట్ చేస్తారు.
K will be the radius of gyration అని దాంతో ఈక్వేట్ చేస్తారు. సో radius of gyration is defined as so moment of inertia is equal to mk square. K is the radius of gyration. K is equal to square root of ఎలా రాస్తామా I by. So radius of gyration is also called as something like effective distance from axis of rotation to object. Axis of rotation to object or body. సో ఇప్పుడు నేను I ఈజ్ ఈక్వల్ టు ఎంకే స్క్వేర్, I ప్లేస్ లో ఏం పెట్టచ్చు ఎంకే స్క్వేర్ పెట్టచ్చు, కింద పైన ఎం క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగులుతుంది మనకు K ఒకటి మిగులుతుంది. ఓకేనా, అలా మీరు రేడియస్ ఆఫ్ గైరేషన్ కూడా కనుక్కుంటారు ఆ టెక్నిక్ లో. అసలు యాక్చువల్ గా ఆసిలేషన్స్ అంటే ఇవి కాంపౌండ్ పెండులం ఆసిలేషన్స్. ఇది ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ రాడ్ ఉంది, మీరు తీసుకున్న సింపుల్ పెండులంలో రాడ్ తీసుకుంటారు. సో రాడ్ తీసుకుంటారు, దెర్ ఈజ్ ఎ రాడ్. సో ఈ రాడ్ కి సపోజ్ ఇక్కడ ఎక్కడో మనము హింజ్ చేసాం అనుకుందాం, దిస్ ఇస్ ద హింజ్ అనుకుందాం. సో ఈ డిస్టెన్స్ ఎంత అనుకుందాం, సపోజ్ L/4 అనుకుందాం. అంటే ఎక్కడ హింజ్ చేసాం మనము L/4 లో హింజ్ చేసాం. ఇది సెంటర్ ఆఫ్ మాస్ అనుకుందాం, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రాడ్ అంటే అక్కడ. సో ఇప్పుడు ఇది రాడ్ కాబట్టి దానికంటే ఒక మాస్ ఉంటుంది, ఇది ఆసిలేట్ అవుతుంటది. అంటే మీరు పట్టుకున్న స్కేల్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ హోల్, ఏదో ఒక థర్డ్ హోల్ దగ్గర పట్టుకొని ఆసిలేషన్ చేస్తున్నారు అనుకుందాం. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఫార్ములా ఏంటంటే ఇందాక మనం రాబడినట్టు 2π times √I డివైడెడ్ బై mgd. ఇప్పుడు d అంటే డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి హింజ్ కి. సో ఈ డిస్టెన్స్ ఆబ్వియస్ గా ఏమొస్తుంది, నాకు L/4 వస్తుందా. సో మొత్తం రాడ్ యొక్క లెంత్ L, మాస్ M. సో నేను హింజ్ ఎక్కడ చేసా, ఇక్కడ నుంచి L/4 లో చేసా, రిమైనింగ్ L/4 ఇదంతా. సో ఇప్పుడు నాకు I అంటే కనుక్కోవాలి, నేను మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. చెప్పండి, వాట్ ఇస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రాడ్ అబౌట్ దిస్ హింజ్ యాక్సిస్. I అబౌట్ హింజ్ మీకు డైరెక్ట్ గా రాదు, ఇది ప్యారలల్ యాక్సిస్ థీరం వాడాలి. ICM ప్లస్ MD². మీరు ఇంటర్లో నేర్చుకుంటారు ప్యారలల్ యాక్సిస్ థీరం. సో I అబౌట్ హింజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్. ఎవరైనా చెప్పండి, ml²/12 రాడ్ కి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రాడ్ ml²/12. అన్ని ఇంటర్లో ఎప్పుడో గాలికి వెళ్ళిపోయినాయి ఇంకానా. ఇది మాస్. వాట్ ఇస్ ద డిస్టెన్స్, ఇక్కడ ఎంత వచ్చింది L/4, L/4² సో I అబౌట్ హింజ్ ఏమొస్తుంది చెప్పండి, ml²/12 ప్లస్ ml²/16 ఏమొస్తుంది మొత్తానికి. I అబౌట్ హింజ్ సో 28 అంతే కదా. సో 28/12 into 16, 4 3 जा 4 7 जा 7/48 అంటే 7/48. సో 7 ml². So now substitute in the formula. Now time period will be is equal to 2π times √I about hinge divided by mg into d, distance from hinge to center of gravity. So time period will be is equal to 2π times √7ml²/48 into m into g into L/4. అప్పుడు ఏమొస్తుంది, mm క్యాన్సల్, LL క్యాన్సల్. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π టైమ్స్ ఏం మిగులుతుంది నాకు 7L డివైడెడ్ బై 12G. ఇదేనా టైం పీరియడ్. సో అందుకనే టైం పీరియడ్ మీకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాల్యూ వచ్చి ఉంటుంది. అంటే హింజ్ మారుతూ ఉంటే టైం పీరియడ్ మారుతూ ఉంటుందిగా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మారుతూ ఉంటుందిగా. సో ఎందుకని ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం లో చూస్తే కనుక టైం పీరియడ్ అన్నది ఎలా వచ్చింది, 2π టైమ్స్ √I వాల్యూ ఏమొచ్చింది ml²/12 ప్లస్ md² డివైడెడ్ బై mgd. అంటే మీరు ప్రతిసారి డీని చేంజ్ చేసుకుంటారుగా,
అంతే కదమ్మా, హోల్స్ మారుస్తుంటారు కదా మీరు ఎక్స్పెరిమెంట్ లో. సో టైం పీరియడ్ అనేది ఏమవుతుంది, చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు డి. ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇలా హోల్స్ పెట్టుకుంటారు, 29 ఉంటాయి, హోల్ 1, హోల్ 2, హోల్ 3, హోల్ 4 అవన్నీ. అంటే యాక్చువల్గా మీరు సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మెజర్ చేయాలి, కానీ సెంటర్ ఆఫ్ మాస్ కాకుండా ఎండ్ నుంచి మెజర్ చేస్తారు, ఏదైనా ఒకటే. సో అప్పుడు చూడండి, డి పైన ఉంది కింద ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి. కావాలంటే మాస్ క్యాన్సిల్ అయిపోతుంది, మాస్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ, మాస్ క్యాన్సల్స్. సో అప్పుడు టైం పీరియడ్ నీకు సింప్లీ 2π టైమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమొచ్చింది ఇక్కడ, L²/12 D² G ఉంది కదా, G. సో 2π టైమ్స్ రూట్ L²/12 ప్లస్ D²/G. అందుకే ఒక డీకి ఒక టైం పీరియడ్ వచ్చింటది, ఇంకో డీకి ఇంకో టైం పీరియడ్ వచ్చింటది, ఇంకో డీకి ఇంకో టైం పీరియడ్ వచ్చింటది, ఏదో ఒక దగ్గర మినిమం వచ్చింటది మీకు. దర్ ఈజ్ అ డి వేర్ విల్ గెట్ ద మినిమం అని. సో అలా చేసింటారు. సో ఎనీవే, సో ఎనీవే మనకు సిలబస్ లో లేకపోయినా ప్రాక్టికల్స్ లో మీకు వస్తుందనే ఉద్దేశంతో ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్ ఆఫ్ ఎనర్జీ. సో అర్థమైందా? కాంపౌండ్ మెంటల్ ఏం రాసుకునే అవసరం లేదు, ఇది రాసుకున్న సరిపోతుంది. ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం, ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం, ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం. ఇప్పుడు చూడండి, మనం యాజ్ యూజువల్ గా ఎస్హెచ్ఎం లో ఎనీ జనరల్ ఈక్వేషన్ తీసుకోమన్నా, ఏం తీసుకోమన్నా, ఏ సంథింగ్ లైక్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ డెల్టా, దేని డిఫరెన్షియేషన్ చేస్తే వెలాసిటీ వస్తుంది. చెప్పండి డిఫరెన్షియేషన్ చేసి, ఏ మైనస్ ఎందుకు వస్తుందమ్మా? సో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది, దట్ ఈస్ మైనస్ ఒమేగా² ఇంటూ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్. ఇప్పుడు నేను ఎనర్జీ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ, కాబట్టి ఎనర్జీ ఏమొస్తుంది అనేది మనం చూడాలి. సో వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ఏ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్? దిస్ ఇస్ ద స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. సో ఇది x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ దాకా వెళ్తుంది, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ దాకా వెళ్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇది మూవ్ అవుతుంది అంటే, సో బికాజ్ ఆఫ్ ద మోషన్ దేర్ ఈజ్ ఎ కైనెటిక్ ఎనర్జీ, బికాజ్ ఆఫ్ ద మోషన్ దేర్ ఈజ్ ఎ కైనెటిక్ ఎనర్జీ. బికాజ్ ఆఫ్ స్ప్రింగ్, బికాజ్ ఆఫ్ స్ప్రింగ్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్ ఉంది కాబట్టి దేర్ ఈజ్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎనర్జీ ఎలా కనుక్కుంటారంటే, ఎనర్జీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఇంటూ డిఎక్స్, ఎఫ్ ఇంటూ డిఎక్స్, అంతేనా? సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇలా బ్లాక్ వెళ్తూ ఉంది అనుకుందాం ఇలా. సో బ్లాక్ ఇలా వెళ్తూ ఉంటే డిస్ప్లేస్మెంట్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. స్ప్రింగ్ లో ఫోర్స్ ఏం యాక్ట్ అవుతుంటది, కే ఇంటూ ఎక్స్ యాక్ట్ అవుతుంటదా? సో అది ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంటదా? సో యాక్చువల్ గా ఫార్ములా ఎఫ్ డాట్ డిఎక్స్, డాట్ ప్రోడక్ట్ ఇది. జాగ్రత్త చూడండి నాన్న ఇక్కడ. సో యూ ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త వినండి, మైనస్ ఎఫ్ డాట్ ప్రోడక్ట్. సో ఒక వెక్టర్ ఇలా ఉంది, ఇంకొక వెక్టర్ ఇలా ఉంది, ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు నాన్న ఇక్కడ? 180 degrees, అంతే కదా? 180 degrees కదా ఎఫ్ డాట్. సో ఇప్పుడు మైనస్ ఎఫ్ వాల్యూ కేఎక్స్, డిఎక్స్ వాల్యూ డిఎక్స్ఏ, యాంగిల్ బిట్వీన్ దమ్ ఈస్ కాస్ 180. డాట్ ప్రోడక్ట్ లో కాస్ ఎట్ వస్తుందా రాదా? సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to x. సో అప్పుడు నాకేమొస్తుంది, యూ కాస్ 180 మైనస్ మైనస్ ప్లస్ అయి కే బయటకు వచ్చి ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to x. సో ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, సో యూ ఈజ్ ఈక్వల్ టు కే x². దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ kx². బట్ వీ నో ఆల్రెడీ. సో ఒమేగా² ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని తీసుకున్నాం, k/m అని తీసుకున్నామా? దేని నుంచి నాకు k ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, m ఒమేగా². సో అప్పుడు నాకు u ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు నాన్న, m ఒమేగా². దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ, రిమెంబర్. సో కైనెటిక్ ఎనర్జీ అని అందరికి తెలిసిందే. మామూలు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం రాస్తాం, హాఫ్ mv². సో కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ సింప్లీ హాఫ్ mv². సో నా ఇప్పుడు టోటల్ మెకానికల్ ఎనర్జీ చెప్పండి అమ్మా ఏమొస్తుందో. సో టోటల్ మెకానికల్ ఎనర్జీ,
సో E is equal to kinetic energy plus potential. సో కైనెటిక్ ఎనర్జీ నేమో హాఫ్ mv స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీలోనేమో హాఫ్ ఒమేగా స్క్వేర్, అంతే కదా. సో V ప్లేస్ లో V పెట్టండి, X ప్లేస్ లో X పెట్టండి, V ప్లేస్ లో V పెట్టండి, X ప్లేస్ లో X పెట్టండి. హాఫ్ mv ప్లేస్ లో A ఒమేగా ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్ ప్లస్ హాఫ్ m ఒమేగా స్క్వేర్ ఇంటూ X ప్లేస్ లో A సైన్ హోల్ స్క్వేర్, అంతేనా. పెట్టేసిన. ఇప్పుడు ఏం కామన్ తీయచ్చు నాన్న? రెండిట్లో హాఫ్ కామన్ తీయచ్చు, m కామన్ తీయచ్చు, A స్క్వేర్ కామన్ తీయచ్చు, ఒమేగా స్క్వేర్ కామన్ తీయచ్చు. ఇక్కడ మిగిలింది కాస్ స్క్వేర్, అక్కడ మిగిలింది సైన్ స్క్వేర్. సో వాట్ ఈస్ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్? 1. సో ఫైనల్ గా నాకు టోటల్ ఎనర్జీ ఏమొచ్చిందమ్మా? హాఫ్ m ఒమేగా స్క్వేర్ A స్క్వేర్. So energy in SHM will be is equal to half m omega square. So one point you need to remember here, energy is directly proportional to amplitude square. Energy is directly proportional to amplitude square. అంతేనా కాదా మనకు? సో ఇది మనకు టోటల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ లాజికల్ గా మనం గమనిస్తే, సపోజ్ ఒక స్ప్రింగ్ ని ఒక 2 సెంటీమీటర్స్ లాగే వదిలేసామంటే యాంప్లిట్యూడ్ విల్ బి 2 సెంటీమీటర్స్. అంటే యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్, ఒమేగా స్క్వేర్ కాన్స్టెంట్, m కాన్స్టెంట్. సో టోటల్ ఎనర్జీ ఏమవుతుంది మనకు? కాన్స్టెంట్ ఆఫ్ మోషన్. సో ఇక్కడ అన్ని కాన్స్టెంట్ కాబట్టి టోటల్ ఎనర్జీ దట్ ఈస్ హాఫ్ m ఒమేగా స్క్వేర్ A స్క్వేర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మోషన్. అంటే ఎనర్జీ ఈస్ కన్జర్వ్డ్ అని అంటాం. ఎనర్జీ ఈస్ so total energy is conserved in simple harmonic motion. So mechanical energy is conserved in simple harmonic motion. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఏమ్మా ఎందుకు మాట్లాడుతున్నావు? మెకానికల్ ఎనర్జీ ఇస్ కన్జర్వ్డ్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో బీ కేర్ఫుల్. సో ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్న దానికి, సో మోషన్ లో ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, సో ఫోర్స్ ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అనేది కంపల్సరీగా ఉంటుంది. దాన్ని ఎలా కనుక్కుంటారంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాట్ ఎక్స్. సో ఎఫ్ డాట్ ఎక్స్ అంటే వర్క్ కదా. సో వర్క్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డస్టర్ ఉంది, దీన్ని తీసుకుపోయి పైన పెట్టిన అంటే వర్క్ చేసిన, ఆ వర్క్ ఏమైనట్టు? ఎనర్జీలో స్టోర్ అయినట్టు. అదే ఇండైరెక్ట్ గా మనం రాసాం. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ ఎనఫ్ రిగార్డింగ్ ద total mechanical energy. We observed for a simple harmonic motion, energy is directly proportional to amplitude square, and mechanical energy enjoyed in simple harmonic motion. అంతేనా? నెక్స్ట్ రాసుకుంటారా? రాసుకుందరులే, రాసుకుందాం, చెప్తాను ఒక 5 నిమిషాలు. డాంప్డ్ ఈక్వేషన్ రాసి వదిలేద్దాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డాంప్డ్ ఆసిలేటర్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డాంపింగ్? డాంప్డ్ ఆసిలేటర్, డాంపింగ్ అంటే డిక్రీజ్ అని, డాంపింగ్ అంటే తగ్గిపోవడం అని, అంటే తగ్గించేయడం అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు సింపుల్ పెండులమే తీసుకుందాం. ఈ సింపుల్ పెండులం అని, లెటెస్ట్ టేక్ దిస్ సింపుల్ పెండులం, మేబీ ఒక 5 డిగ్రీనో ఏదో మీరు ల్యాబ్ లో చేస్తుంటారు, ఇలా తీసుకొని వదిలేద్దాం. అంటే నువ్వు ఎనర్జీ ఇచ్చినావు, దానికి ఇచ్చి వదిలేసినావు. సో లాజికల్ గా అయితే ఎనర్జీ కాన్స్టెంట్ ఉండాలి కదా. ఇందాక మనం చెప్పిన దాని ప్రకారం ఎనర్జీ కాన్స్టెంట్ ఉండాలి అంటే అది ఎప్పుడు ఆసిలేట్ అవుతూనే ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసి వచ్చి మళ్ళీ రేపటికి వచ్చినా సరే ఆసిలేట్ అవుతూ ఉండాలి. కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు, అలా ఆసిలేట్ జరగదు. అంతసేపు ఎందుకు? 5 నిమిషాలకు ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయింది అక్కడ? ఎంజీ ఉండనిలే, ఎంజీ వల్లనే ఆసిలేట్ అవుతుంది. ఎంజీ వల్లనే ఆసిలేట్ అవుతుంది. ఎయిర్ అనేది ఆపేస్తుంటది. పైన ఇక్కడ హింజ్ చేసింటాము, ఈ హింజ్ కూడా ఏం చేస్తుంటది, దానికి గరా గరా సౌండ్ వస్తుంటది చూసారా మనం, అక్కడ కూడా లాస్ అవుతుంటది. ఎనర్జీ అనేది ఇక్కడ హింజ్ దగ్గర లాస్ అవుతుంటది, విండ్ అనేది ఆపేస్తుంటది, సో దాని వల్ల కూడా లాస్ అవుతుంటది. సిమిలర్లీ సో మనము స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ కూడా తీసుకుందాం. అనే హారిజాంటల్ సర్ఫేస్ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ తీసుకుంటున్నాం. సో స్ప్రింగ్ బ్లాక్ సిస్టము తీసుకున్నాం.
ఈ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ని మనం ఆసిలేట్ చేస్తున్నాం అనుకుందాం. ఈ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ని ఆసిలేట్ చేస్తుంటే దిస్ ఇస్ x ఈక్వల్ టు 0, దిస్ ఇస్ x ఈక్వల్ టు ప్లస్ a అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు x ఇస్ ఈక్వల్ టు ఆసిలేట్ అవుతూ ఉంటది. సో ఆసిలేట్ అవుతూ అలాగే ఆసిలేట్ అవుతుంటది. అది ఎన్ని రోజులైనా అలాగే ఆసిలేట్ అవ్వదుగా, దాని ఎనర్జీ లాస్ అయిపోతుందిగా. ఎనర్జీ లాస్ అయిపోయింది. ఎందుకు లాస్ అయిపోయింది? ఇక్కడ మనకు ఫ్రిక్షన్ ఉంది కాబట్టి. సో వీ హ్యావ్ ద ఫ్రిక్షన్. అంటే సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంది, ఇక్కడ మనకు విండ్ అనేది ఫ్రిక్షన్ ఆఫర్ చేస్తుంది. అంటే సమ్హౌ ఇన్ ఎనీ సిస్టమ్ మనం తీసుకుంటే రెసిస్టెన్స్ అన్నది కామన్. రెసిస్టెన్స్ ఈజ్ కామన్. రెసిస్టెన్స్ టు మోషన్ ఈజ్ ప్రజెంట్. ఇది ఆబ్సెంట్ అని చెప్పకూడదు మనం ఎప్పుడు. రెసిస్టెన్స్ మోషన్ ఈజ్ ప్రజెంట్, అది ఎప్పుడు ప్రజెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ మోషన్ అనేది ఏం చేస్తుంటే, సపోజ్ నాకు ఇప్పుడు ఇదే బ్లాక్ తీసుకుందాం. ఇక్కడ ఈ బ్లాక్ తీసుకుందాం. సపోజ్ ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ చేసా, ఇది వి అనే వెలాసిటీతో ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటి? వెలాసిటీని ఇంక్రీజ్ చేయడమా, వెలాసిటీని డిక్రీజ్ చేయడమా? డిక్రీజ్ చేయడం. అంటే రెసిస్టెన్స్ ఫోర్సెస్ ఇక్కడ యాక్ట్ అవుతాయి. రెసిస్టెన్స్ వెలాసిటీని ఏం చేస్తున్నాయి? అవి డిక్రీజ్ చేస్తున్నాయి. సో మనం లాజికల్ గా ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది వెలాసిటీని ఆపోజ్ చేస్తుంది కాబట్టి మోర్ ఈజ్ ద వెలాసిటీ, మోర్ ఈజ్ ద ఆపోజిషన్. అంతేనా? మీరు కూడా ఆలోచించండి. ఒక ప్లేన్ రోడ్ లో పరిగెడుతూ ఉన్నారు. సో 10 km/h పరిగెత్తేటప్పుడు విండ్ స్పీడ్ ఒక స్పీడ్ తో వచ్చి మనల్ని హిట్ చేస్తుంటది. మీరు స్పీడ్ పెంచితే ఇంకా ఎక్కువ వస్తుంది, మీరు స్పీడ్ పెంచితే ఇంకా ఎక్కువ వస్తుంది. దీన్ని మీరు మామూలు బస్సులో వెళ్ళేటప్పుడు, కార్లో వెళ్ళేటప్పుడు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తారు. సో ట్రైన్ స్లోగా వెళ్తుందంటే విండ్ స్పీడ్ ఒక విధంగా ఉంటుంది, బైక్లో వెళ్ళేటప్పుడు అట్లా. సో ఎక్కువ స్పీడ్ పెరిగే కొద్ది ఏమొస్తుంది? ఇంకా ఎక్కువ విండ్ ఫోర్స్ వస్తుంటుంది. సో తలపైన పెట్టుకుని టోపీలు ఎగిరిపోతుంటాయి. అంటే దాని మీనింగ్, సో వీ కెన్ కన్క్లూడ్ దట్ దిస్ రెసిస్టెన్స్ ఫోర్స్ Fr ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. చెప్పచ్చా మనం? రెసిస్టెన్స్. సో బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో మరి ఆ ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్ ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఐ విల్ పుట్ కాన్స్టెంట్ విల్ బి సంథింగ్ లైక్ -r రెసిస్టెన్స్ అన్నదానికి -r into v. సో దిస్ ఇస్ వాట్ ఈస్ గామా. ఇక్కడ గామా అని ఏమనొచ్చు అంటే సింప్లీ ఏదో రెసిస్టెన్స్ కాన్స్టెంట్ లేదా డాంపింగ్ కాన్స్టెంట్ అంటాం. సో ఏదర్ ఇట్ ఈస్ r అనేది, r అంటే రెసిస్టెన్స్ అని గుర్తుంటది కాబట్టి నేను r అని పెడుతున్నాను. అంతేనా? సో యాక్చువల్లీ దిస్ కాన్సెప్ట్ ఐడియా ఈజ్ గివెన్ బై స్టోక్స్. దీన్ని స్టోక్స్ లా అని అంటారు. స్టోక్స్ లా, STO, స్టోక్స్ లా. సో ఆయన ఏం చెప్తాడంటే రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఒక మీడియంలో ఒక ఆబ్జెక్ట్ పైన యాక్ట్ అవుతుందో దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. మన కామన్ సెన్స్ తో కూడా తెలిసిపోతుంది. అది వెలాసిటీకి ఆపోజిట్ గా ఉంటది. వెలాసిటీని పెంచుకుంటూ పోతుంటే ఆపోజిషన్ ఫోర్స్ కూడా పెరుగుతూ పోతుంటది. స్కై డైవర్స్ పైన ఆకాశంలో నుంచి కిందికి దుక్కుతుంటారు వాళ్ళు. అసలు కిందికి వచ్చేటప్పుడు ఫస్ట్ లో ఏముండదు, అలా కిందికి వచ్చేటప్పుడు వాళ్ళ వేగం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ స్పీడ్ ఇంకా ఎక్కువ అవుతుంటది కాబట్టి వాళ్ళకి ఇంకా రెసిస్టెన్స్ ఫోర్స్ ఇంకా ఎక్కువ. అర్థమైందా? సింపుల్. మీరు కార్ స్పీడ్ 0 నుంచి 100కి వెళ్తుంది అనుకున్నాం. 10 అప్పుడు ఎలా ఉంది, 20 ఎలా అప్పుడు, 30 ఎలా అప్పుడు ఉంది. సో మీరు క్యాప్ పెట్టుకున్నారు అనుకుందాం. 10, 20, 30 వరకు క్యాప్ ఏం రాదు. 30 ఒక స్పీడ్ ఏదో ఒకటి. ఇట్స్ నాట్ ద డిస్కషన్ అబౌట్ కార్ ఆర్ డిస్కషన్ అబౌట్ ద విండ్ యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉంది అని చూడండి. ఓకే, సో ఇప్పుడు నౌ రైట్ ద ఈక్వేషన్ హియర్. ఇప్పుడు మనం ఎలా రాయాలి? నౌ హౌ టు రైట్ ద ఈక్వేషన్, ఫోర్స్ ఈక్వేషన్ ఎలా రాయాలి ఇక్కడ చూద్దాం నాన్న జాగ్రత్తగా. ఇది స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ లో అది. సో డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంది, వెలాసిటీ ఇలా ఉంది కాబట్టి దీని మీద స్ప్రింగ్ ఫోర్స్ ఎప్పుడు ఉంటుంది అది మర్చిపోతండి. రీస్టోరింగ్ ఫోర్స్. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఏంటి చెప్పండి? ఫార్ములా రీస్టోరింగ్ ఫోర్స్ -kx. సో మనం k ని ఎలా రాయొచ్చు? -m(ω02x) అని రాస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది మనకందరికి తెలిసిందే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు ఏముంటది? ఇంకో ఫోర్స్, రెసిస్టెన్స్ ఫోర్స్. వాట్ ఈస్ దట్ రెసిస్టెన్స్ ఫోర్స్? విల్ బి
మైనస్ ఆర్ ఇంటూ వి, అంతేనా? సో ఇప్పుడు చూద్దాం, వి అంటే ఎలా రాస్తాం నాన్న? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అయినా మనం రాస్తాం. సో నౌ సో నెట్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై, నెట్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై, నెట్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు, చెప్పండి మీరు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఒకటి స్ప్రింగ్ ఫోర్సు, సో ఒకటేమో రీస్టోరింగ్ ఫోర్సు, ఇంకోటేమో రెసిస్టెన్స్ ఫోర్స్. సో నెట్ ఫోర్స్ ని మనం మాస్ ఇంటూ యాక్సలరేషన్ రాస్తాం కాబట్టి మాస్ ఇంటూ యాక్సలరేషన్ d²x/dt. సో ఇది మైనస్ m ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్, ఇది మైనస్ ఆర్ dx/t. సో రీఅరేంజ్ ద టర్మ్స్, ఇప్పుడు రీఅరేంజ్ చేద్దాం నాన్న టర్మ్స్. సో m ఇంటూ d²x/dt² ప్లస్ ఆర్ ఇంటూ dx/dt ప్లస్ m ఇంటూ ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. సో m తో డివైడ్ చేద్దామా? d²x/dt² ప్లస్ r/m dx/dt ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి నాన్న, మామూలుగా మనకు రెసిస్టెన్స్ లేదు అంటే ఆర్ 0 అయిపోతుందా? రెసిస్టెన్స్ లేదు అంటే ఆర్ 0 అయిపోతుందా? మరి ఆర్ 0 అయిపోతే మనకు మామూలుగా రెసిస్టెన్స్ 0 అయిపోయినప్పుడు నార్మల్ SHM ఈక్వేషన్ వచ్చేస్తుందా రాదా? సో ఆ రెసిస్టెన్స్ ఏదైతే తీసుకున్నాం దానివల్ల నాకు ఈ ఎక్స్ట్రా టర్మ్ వచ్చింది, అంతేనా? సో నౌ లెట్ us టేక్ దిస్ r/m విల్ బి ఈజ్ ఈక్వల్ టు 2b అని తీసుకున్నాం. r/m టేకింగ్ అంటే టేక్ 2b. సో లేటర్ ఆన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. d²x/dt² ఏం రాయొచ్చు ఇంకా దీన్ని? 2b ఇంటూ dx/dt ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది నాకు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ డాంప్డ్ ఆసిలేషన్. ఏమనాలి మనం? స్టాండర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డాంప్డ్ ఆసిలేటర్. అంతేనా? సో ఇప్పుడు దెర్ ఈస్ అ కాంపిటీషన్ బిట్వీన్ టూ ఫోర్సెస్ హియర్. స్ప్రింగ్ ఫోర్స్ ఏం చేస్తుంటది? ఐ వాంట్ టు రీస్టోర్, నేను ఎనర్జీని కన్జర్వ్ చేస్తా అని అంట. సో విస్కస్ ఫోర్స్ ఆర్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఆర్ ఫ్రిక్షన్ ఫోర్స్, నేను ఎనర్జీని లాస్ చేస్తా అంట. అంతేనా? సో ఈ రెండింటి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనీ, తేనె తెలుసు కదా మీకు అందరికి. తేనె లోపల ఒక సింపుల్ పెండులంని ఇలా 5 degrees లాగి వదిలేసాం అనుకోండి, ఆసిలేట్ అవుతుందా? అది ఆడే ఉండిపోతుంది. ఆడ వదిలేస్తే ఆడే ఉండిపోతుంది. ఎందుకని? తేనె చాలా విస్కస్, అందులో ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, అసలు ఆసిలేట్ కాలేదు పాపం పెండులం. అంటే ఇక్కడ ఎవరు డామినెంట్ అయిపోయినారు? విస్కస్ ఫోర్స్ ఇస్ డామినెంట్ దాన్ దట్ ఆఫ్ రీస్టోరింగ్ ఫోర్సెస్. అదే సింపుల్ పెండులం మన వాటర్లో వదిలితే పోతుంది, పోయి ఒక 4-5 ఆసిలేషన్ చేసి ఆగుతుంది. అంటే అక్కడ ఏంటి? రీస్టోరింగ్ ఫోర్స్ డామినెంట్ దాన్ దట్ ఆఫ్ ద విస్కస్. అంతేనా? ఒకరు మోషన్ కి ఫేవర్ చేస్తున్నారు, ఒకరికి మోషన్ కి ఆపోజ్ చేస్తున్నారు. 3 పాసిబిలిటీస్ వస్తాయి. రీస్టోరింగ్ అంటే ఎవరైతే ఫేవర్ చేస్తున్నారో దట్ ఈస్ డామినెంట్ దట్ ఆఫ్ ఆపోజిషన్. సెకండ్ కేస్, ఆపోజిషన్ ఈజ్ డామినెంట్ దట్ ఆఫ్ ద రీస్టోరింగ్. 2 బరాబర్, 2 ఈక్వల్ అయిపోయినాయి. అంతేనా? 3 కేసులు ఉంటాయా మనకి? అంటే 3 కేసుల్లో చదవాలి. ఓవర్ డాంప్డ్ అంటే డాంపింగ్ ఎక్కువైపోయింది, అండర్ డాంప్డ్ డాంపింగ్ తక్కువైపోయింది, నేదర్ ఓవర్ నార్ అండర్ అంటే దాని ఏమనాలి మనం? ఇప్పుడు క్రిటికల్ కేస్ అంటే ఇంకా మనం ఏం చెప్పలేం కదా, అదా ఇదా చెప్పలేం. దాన్ని ఏమంటాం మనం జనరల్ గా? క్రిటికల్ కేస్. క్రిటికల్ డాంపింగ్, ఓవర్ డాంపింగ్, అండర్ డాంపింగ్ అని 3 కేసుల్లో చదవాలి. అర్థమైందా? అది నెక్స్ట్ క్లాస్ లో చదువుతాం మనం. అర్థమైందా డాంపింగ్ అనేది ఎందుకు వచ్చిందా అని? ఇప్పుడు ఈ ఫోర్స్ ఆసిలేషన్స్ లో ఏమవుతుందంటే, ఓహో డాంపింగ్ వల్ల తగ్గుతుందా? అదే చెప్పినా కదా, ఊయలా పిల్లోడు ఊయలా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనము సపోర్ట్ చేస్తాం, మనం సపోర్ట్ చేస్తే అది ఓకే రాసేసుకొని వెళ్ళండి అమ్మా. మళ్ళా ఏం కాలేమ్మా, ఇప్పుడు చూడు టైము 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 టైం. 2 నిమిషాలే రాసుకోండి అమ్మా, ఎంతసేపు ఎనర్జీనే కదా రాయాల్సింది. మీరు ఇదంతా వద్దన్నా కదా నేను. రాయండి మీరు రాయండి. నేను ఆలోపు అక్కడ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అడిగేసి వస్తా.